ప్రార్థన చేస్తుందా? పరిశుద్ధుడైన దేవా, మా పరమ తండ్రి, గొప్ప దేవుని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఉపవాస ప్రార్థనలు ఫిబ్రవరి మాసం మొదటి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు మీరే ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో తండ్రి, ఎందరికీ లేని వాక్యము మాకు అనుగ్రహించావు ప్రభువా. మీ సన్నిధానంలో చేరి స్తుతించి గణపరచి ఆరాధించే అదృష్టమును ధన్యతను మాకు అనుగ్రహించావు ప్రభువా. ఎందుకంటే మీ ధన్యత మీ సన్నిధానంలో ఒక దినము గడపడం 1000 దినముల కంటే శ్రేష్టమైన అవుతుందయ్యా. ఈ దినమును గడపడానికి, ఈ సన్నిధానంలో కూర్చోడానికి మాకు ఈ అవకాశం అనుగ్రహించావు ప్రభువా. ఎందరో తండ్రి కాలయాపన చేస్తూ, తండ్రి సమయమును వృధా చేసుకుంటూ, తమ జీవితమును పాడు చేసుకుంటూ ఉన్నారయ్యా. వారి మనోనేత్రములను మీరు తెరవండి తండ్రి. వారి హృదయ కాఠిన్యమును కూడా ప్రభువా మీరు తీసివేయండి. మనస్సును హృదయం మార్చి మీ సన్నిధానంలో కూర్చోబెట్టి మీకు సాక్షులుగా తండ్రి బిడ్డల మాదిరికరమైన జీవితమును జీవించడానికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఈ దినమున మీరు మాకు ఏమి మాట్లాడవచ్చు ఉన్నారో ఈ ఫిబ్రవరి మాసం అంతా మమ్మల్ని బలపరచుగాక మీ కృపను అనుగ్రహించమని తండ్రి. బలహీనుడైన నన్ను మీ శిలువ చాటును మరుగుపరచు, నన్ను బలపరచు. మీ వాక్యమును బోధించడానికి తగిన శక్తిని, తగిన జ్ఞానము, తగిన వాక్శాంతులను అనుగ్రహించడానికి మా ప్రభువైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. చేరువచ్చిన మీరందరూ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ మధ్య కాలమైన శుభాలను తెలియపరుస్తూ ఉన్నాం. సంవత్సరం గడిచిపోయింది. మన కళ్ళెత్తి చూస్తూ ఉన్నాం. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు మనం అనుకున్నప్పటికీ కొన్నిసార్లు అవి జరగక తీరక అదే విధానంలో ఉండిపోయాడు. అయితే ఎప్పుడైతే నీ కోరికలు, నీ ఆశలు నెరవేరాలంటే బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలు మనకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నారు. ఈ దినమున ఫిబ్రవరి మాసం మొదటి దినమున మొదటి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఒక వ్యక్తి జీవితాన్ని మనకు దేవుడు సాదృశ్యంగా ఇవ్వబోతూ ఉన్నాడు. ఒకవేళ నీవు అవ్వలేదు, జరగలేదు, నా కుటుంబంలో దేవుడు మేలు చేయలేదని నీకు బాధపడుతూ ఉన్నాడు, ఈ సందేశం ద్వారా నీకు కనుగొంటూ రావాలని నేను ఎంతో ఆశతో మీకు ఈ వాక్యాన్ని అందించాలని సిద్ధపాటు కలిగి ఎదురు నిలబడగలిగి ఉన్నా. ఆది కాండంలో ఒక మాట కదా, ఆది కాండము 26వ అధ్యాయము, ఆది కాండము 26వ అధ్యాయము 11వ 11వ వచనం 12వ వచనం చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనమును వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. చాలు. ఎవడు ఆశీర్వదిస్తే గొప్పవాడయ్యాడు? యెహోవా ఆశీర్వదించినప్పుడు బట్టి గొప్పవాడయ్యాడు. మనం కూడా సార్లు అంటూ ఉంటాం, మా తల్లిదండ్రులు నాకేమి సంపాదించి ఇవ్వలేదు, నా అత్తమామలు నాకేమి ఇవ్వలేదు, నా భర్త చనిపోతూ కూడా ఏమి ఇవ్వలేదు, నేనే బిడ్డలు పెంచుకున్నాను, పెద్ద చేస్తున్నాను, వారికి వివాహాలు చేశాను అని కొన్ని సార్లు నువ్వు బాధపడుచుకోవచ్చు.
భర్త నీకు ₹1 ఇచ్చి వెళ్ళిపోయినా నిన్ను దేవుడు ఆశీర్వదించకపోతే ఆ ₹1 నీవు నీళ్లు ఖర్చు పెట్టినట్టు ఖర్చు చేసి చివరకు చిల్లు గవ్వలేకుండా నీ జీవితము ఆగిపోయేదేమో. నిన్ను దేవుడు శక్తినిచ్చి నిన్ను ఆశీర్వదించి నీ జీవితానికి ఒక పునాదిగా వేసి నిన్ను నేటికి నిలబెట్టాడు. అందుకనే ఇస్సాకు ఒక విత్తనము చల్లి అదే సంవత్సరం అతను 100 పంటను కోసాడు. 100 పంటను కోసాడు. అబ్రహాము జీవితంలో కనుక మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటే అబ్రహాము జీవితంలో 75వ సంవత్సరం నుండి మనకు కనబడుతూ ఉంటుంది బైబిల్ గ్రంథంలో. తర్వాత అతను చనిపోయిన వరకు అతని జీవితము మనకు కనబడుతూ ఉంటుంది. గొప్పవాడు కాబట్టి అబ్రహాము అప్పుడప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ అబ్రహాము పుట్టిన కుమారుని మాత్రమే మనం నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అతడు పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా అతని జీవితం గురించి రాయబడి ఉంది. అందులో కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే బైబిల్ గ్రంథంలో ఒకే ఒక భార్యను కలిగి ఏకపతి వృద్ధునిగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం కనబడుతూ ఉంటాడు ఇస్సాకు. అంతటి గొప్ప వ్యక్తి ఇస్సాకు. అందుకనే అతడు విత్తనములు చల్లినప్పుడు అదే సంవత్సరం దేవుడు అతని పంటను 100గా ఆశీర్వదించాడు. దేవుడు నిత్యము ఇస్సాకుకు తోడై ఉన్నాడు. దేవుడు నిత్యము ఇస్సాకుకు తోడై ఉన్నాడు. ఆ తోడై ఉండటం బట్టి తన జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడింది. తను వేసిన విత్తనమును దేవుడు బహుగా 100గా ఆశీర్వదించాడు. అందుకని ఇస్సాకు వంశావళి ఇస్సాకును మూలపితరుడుగా, యాకోబును మూలపితరుడుగా, అబ్రహామును మూలపితరుడుగా నేటికి కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడని అనుదినము ఇశ్రాయేలు నేటికి కూడా వారి 3 పేర్లను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అంత ఉన్నతమైన స్థితిని, స్థానమును దేవుడు ఇస్సాకు జీవితంలో అనుగ్రహించాడు. విత్తనమును చల్లటము అంటే విత్తనమును చల్లాడు, 100 పంటను కోసాడు. విత్తనము భూమిలో వేసిన తర్వాత అది చనిపోయి తిరిగి జన్మించింది. మళ్ళా అది చనిపోయి ఫలించడం బట్టి అది బహుగా వృద్ధి చెందింది. విత్తనం వ్యాపారం చేసేటప్పుడు కూడా, వ్యాపారం చేయడానికి ప్రారంభించేటప్పుడు కూడా మనము కూడా కొంత ధనమును మొట్టమొదటిగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని మీద నుండి వచ్చే ప్రాఫిట్ లేదా ప్రయోజనమును మనం తర్వాత పొందుకుంటాం. మొట్టమొదటి మనం చేయాల్సింది ధనమును పెట్టాలి. అప్పు తెచ్చేనా, వడ్డీకి తెచ్చేనా పెట్టాలి. తర్వాత వచ్చే లాభాలను మనము పొందుకుంటాం. చదువుకున్న పిల్లలు కూడా మంచి జీవితము, భవిష్యత్తులో మంచిగా ఉండాలంటే శ్రద్ధ కలిగి చదువుకోవాలి. బడికల బట్టి అవినీతి తిరిగి గాలికి తిరిగితే ఉద్యోగాలు వద్దామా మధ్య వద్దే. మన ఊళ్ళో ఉన్న పిల్లలంతా ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు. సమయాన్ని సద్వినియోగపరుచుకొని సమయానికి తల్లిదండ్రులు చెప్పినట్టు మనం వెళ్తే మన జీవితానికి చక్కగా ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది. సమయంలో దుర్వినియోగం చేసుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లే కొన్నిసార్లు మనము బాధలను అనుభవిస్తూ ఉంటాం. అందుకనే ఏది మన భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలన్నా మొట్టమొదట మనము విత్తనమును చల్లాలి. ఈ ఇస్సాకు జీవితంలో కూడా దేవుడు 100 ఆశీర్వాదం దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? అతను దేవుని ఎడల ఉన్నటువంటి భక్తి ఏమిటి, దేవుని ఎడల అతను చూపినటువంటి కార్యం ఏమిటో బైబిల్ గ్రంథంలో నుండి ఒక 3 విషయాలు ఈ మధ్యాహ్న కాలంలో మనం జ్ఞాపకం చేసుకొని ఇస్సాకు జీవితంలో నుండి మన జీవితానికి అన్వయించుకొని ఒకవేళ లోపములు ఉంటే సరి చేసుకోవాలని
తెలియపరుస్తున్న ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇస్సాకు జీవితంలో నుండి ఈ ఫిబ్రవరి మాసం ఉపవాస ప్రార్థనలో మనము నేర్చుకున్నాం. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి తనలో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ఇస్సాకు పుట్టడం బట్టి తన తల్లికి తన తండ్రికి ఏం కలిగింది? ఏం కలిగిందమ్మా? చెప్పండమ్మా. గంజకు ఏం కలిగింది? నాకు బొమ్మ కలిగింది, నవ్వు కలిగింది. అబ్రహాముకు శారాకు ఏం కలిగింది? నవ్వు కలిగింది. తీయట మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనం చదవండమ్మా. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను, వినువారల్లా నా విషయమై నవ్వుదురనెను. చాలు. 3వ వచనం ఒకసారి 3వ వచనము. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కలిగిన వాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. వారిద్దరికి పుట్టినటువంటి కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఇస్సాకు ఈ అబ్రహాముకు శారాకు పుట్టినప్పుడు వారిద్దరి జీవితంలో నవ్వు కలిగింది అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తున్నది. ఇస్సాకు జీవితంలో ఏ విధంగా ఉన్నదంటే అతను పుట్టడం బట్టి తన కుటుంబంలో ఏమైంది? నవ్వు కలిగింది. శారా అంటున్నదయ్యా, ఈ వయసులో పిల్లలు పుడితే నీకు చూస్తే 100 సంవత్సరాలు వచ్చినవి, నాకు చూస్తే 90 సంవత్సరాలు వచ్చినవి. ఈ సమయంలో పిల్లలు పుడితే దేవుడేమో మనకు వాగ్దానం చేశాడు. దేవుడేమో నీకు కుమారుని ఇస్తానన్న వాగ్దానం, పుత్రుని ఇస్తానన్నాడు. మరలా మన ఇంటికి అతిథులు వచ్చి కూడా మునుపటి సంవత్సరంలో మీ చేతిలో కమ్మని కుమారుడు ఉంటాడని చెప్పాడు. ఈ వయసులో మన పిల్లల కంటే ఈ వయసులో మనకు కుమారుడు పుడితే చూసే వాళ్ళందరూ కూడా నవ్వుకుంటారేమోనని ఆమె అంటున్నది వాస్తవమే. దేవుడే స్వయంగా అబ్రహాము గుడారమును సందర్శించినప్పుడు, అబ్రహాము దేవునికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు, దేవుడు తిరిగి మరలా వెళుతూ వెళుతూ తన దొంగలు వెళుతూ అబ్రహాము మరు సంవత్సరంలో నీ చేతిలో ఒక చక్కటి కుమారుడు ఉంటాడయ్యా అన్నప్పుడు కూడా శారణ లోపం ఉన్నది, శారణ నవ్వుతూ ఉన్నది. అబ్రహాము కూడా మనసులో నవ్వుకుంటూ ఉన్నాడు. ఈ వయసులో ఏంటయ్యా ఈ మాట మీరు అంటున్నావు? నా వయసు చూస్తే అయిపోయింది, 100 సంవత్సరాలు నా భార్యకు స్త్రీ తత్వం కూడా ఆగిపోయింది కదయ్యా అనే విధముగా వారు అవహేళనగా నవ్వుకుంటూ ఉన్నారు. మన నవ్వు కూడా కొన్ని సార్లు తేడాగా కనపడింది. మన నవ్వు ఎట్లా కనపడింది అమ్మా? ఒక్కొక్కరి నవ్వు పైకి నవ్వుతారు, నవ్వుతారా నవ్వరా? ఒక్కొక్కరు నవ్వు బిర్యానీగా నవ్వుతారు. ఒక్కొక్కరి నవ్వు ఆనిష్టిగా హృదయపూర్వకంగా కడుపు నుండి వచ్చేలా ఉంటుంది. చిన్నపిల్లలు నవ్వుతారు అప్పుడప్పుడు, నిద్రలో కూడా వారు నవ్వుతారు. ఆ నవ్వును చూసి మనము తెగ మురిసిపోతూ ఉంటాం. నీ ద్వారా నీ కుటుంబము ఆనందపడాలి, నీ ద్వారా నీ కుటుంబము సంతోషపడాలి. కానీ నీ ద్వారా నీ కుటుంబం బాధపడకూడదు, నీ కుటుంబం దుఃఖపడకూడదు. ఇస్సాకు వల్ల తన కుటుంబము నవ్వుకున్నది, సంతోషపడింది, ఆనందపడిందని బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నది. తన తల్లిదండ్రులు వృద్ధులైనప్పటికీ, తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఇస్సాకు వలన తన తల్లిదండ్రులకు సంతోషము కలిగింది, ఆనందం కలిగింది, నవ్వు కలిగింది అని లేఖనములు సెలవిస్తున్నది. నేటి దినాల్లో భర్తను బట్టి భార్య బాధపడుచున్నది. కొన్ని కుటుంబాల్లో భార్యను బట్టి భర్త బాధపడుచున్నాడు. అయ్యో ఎందుకు చేసుకున్నాను, వివాహం అనవసరంగా చేసుకున్నాను కదా, నా భార్యను రోజు అవమానం తీసుకొస్తున్నది, దుఃఖపెడుతున్నది, మనశ్శాంతి లేకుండా పోతున్నది, నేను సమయానికి
తినడానికి కూడా తినలేకపోతున్నాను. కొన్ని కుటుంబాల్లో భర్తలు భార్యలంటున్నారు, అయ్యో నా యజమాని వల్ల నాకు సుఖం లేకపోయింది, నా యజమానులను బహుగా దుఃఖపరుచుకున్నాడు, బహుగా హింసిస్తున్నాడు, బహుగా బాధిస్తున్నాడయ్యా. కొన్ని కుటుంబాల్లో బంధువులు దుఃఖపెడుతూ ఉంటారు, ఇరుగు పొరుగు వారు దుఃఖపెడుతూ ఉంటారు, ఇరుగు పొరుగు వారు అవమానకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇస్సాకు జీవితంలో, ఇస్సాకు పుట్టినప్పుడు వారి కుటుంబం అంతా సంతోషపడింది, ఆనందపడింది. అందుకనే దేవా నా జీవితంలో చక్కటి చిరునవ్వును అనుగ్రహించేవయ్యాలి. సంతోషముతో ఆనందముతో ఇస్సాకుని దేవునికి బలిగా ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయలేదు. అంతటి గొప్ప కార్యము చేయడానికి అబ్రహాము ముందుకు వెళ్ళాడు, సిద్ధపడ్డాడు. నా దేవుడు నాకు ఇచ్చాడు, నాకు సంతోషంతో కలగజేశాడు, తిరిగి ఆయనకి ఇస్తే ఇంకా ఎక్కువ ఇస్తాడేమో, నేను మాత్రం నా దేవుడు అడిగాడు కదా, నేను వెనకడుగు వేయను కూడా. ఈ జీవితంలో నీవు ఉన్న జీవితము ఇతరులకు నవ్వుగా, ఇతరులకు సంతోషముగా, ఇతరులకు ఆనందం కలిగించేదిగా ఉన్నదా? ఒకవేళ నీ నోటి మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ ఆలోచన ద్వారా ఇతరులకు దుఃఖము, బాధలు కలిగిస్తున్నావా? మీరు అలా అయితే నీ జీవితంలో ఫలితం లేదు. ఇతరులకు నవ్వు కలిగించడం బట్టి ఇస్సాకు జీవితంలో దేవుడు నూరంతర ఆశీర్వాదము అనుగ్రహించాడు. నీ కుటుంబాన్ని దుఃఖపెడుతున్నావేమో, నీవు నీ అన్నదమ్ములు దుఃఖపెడుతున్నావేమో, నువ్వు నీ ఇరుగు పొరుగు వారిని దుఃఖపెడుచు బాధపడుచున్నావేమో, దేవుడు నీవు పతనంలోనికి తీసుకువెళ్తాడు. నూరంతర ఫలితం నీ జీవితంలో ఉండదు. ఒక మాటని జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన గ్రంథము 126వ సంకీర్తన 2వ వచనంలో మాట్లాడుతుంది కదా, మనము కలకలిన వారి వలె ఉంటుంది. మన నోటి నిండా ఏముండాలి? నవ్వు ఉండాలి. మన నోటి నిండా నవ్వు ఉండాలి. ఒక మిత్రుడు ఉన్నాడు కదా, నవ్వటం అనేది ఒక వరము, నవ్వకపోవటం అనేది ఒక రోగం అంటున్నాడు. కొంతమంది నవ్వనే నవ్వరు, ఎన్ని మాటలు చెప్పినా నవ్వనే నవ్వు. ఒక్కొక్క మనిషిని చూడగానే అతను పడిపోయిన విధంగా ఉంటాడు. మన బ్రతుకు, మన జీవితము ఎదుటి వారికి ఆనందము, సంతోషం ఇచ్చేదిగా ఉండాలి. ఎదుటి వారికి క్షేమాన్ని కలిగించేదిగా ఉండాలి. కానీ మన వలన ఇతరులు దుఃఖపడే వారిగా ఉండకూడదు. అందుకనే ఈ కీర్తనకారుడు ఇశ్రాయేలు గురించి బహుగా రాస్తున్నాడు. 26వ సంకీర్తనలో ఇశ్రాయేలుకు దేవుడు అనేక మార్లు మేలు చేసినా కానీ వారు తిరిగి మళ్ళా లోకం వైపు వెళ్తూ ఉన్నారు. అయ్యా, మీ జీవితంలో సంతోషాన్ని పుట్టించిన వాడు యెహోవాయే, మీ జీవితంలో ఆనందం పుట్టించిన వాడు యెహోవాయే. జ్ఞాపకం చేసుకోండి, మీరు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు మోషేను పిలిపించి విడిపించి బయటకు తీసుకొచ్చారు కదా, అప్పుడు మీకు సంతోషం వచ్చింది కదా. ఆ సంతోషం ఆయన దగ్గర నుండే వచ్చిందయ్యా. మీరు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది కదా, ఎర్ర సముద్రము అడ్డు వచ్చినప్పుడు వెనకాల సైన్యం వస్తూ మిమ్మల్ని చంపడానికి వచ్చినప్పుడు కూడా దేవుడే మోషేకు సహాయం చేసి సముద్రము 2 భాగాలుగా చేసి అప్పుడు కూడా మీ జీవితంలో నమ్ములు కలిగించాడు కదా. ఆయనేనయ్యా యెహోవా దేవుడు. ఆయన్ని మర్చిపోతూ ఉన్నాను, ఆయన్ని విస్మరిస్తూ ఉన్నాను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి పిల్లలారా, ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మనకు ఎన్నో కార్యాలు మన జీవితంలో చేశాడు, ఎన్నో మేలు మనకు చేశాడు. ఇంకా నీ జీవితంలో సంతోషము, ఆనందము దేవుని ఎడలని పొందుకోలేకపోతూ ఉన్నాను. పాపం చేసిన వాడు ఎప్పుడు కూడా నవ్వడం, వాడి జీవితంలో ఉంటుంది. పాపం చేశాడు కదా, వాడికి నవ్వు అనేది రాదు. అన్యాయం చేసిన వాడికి నవ్వు రాదు, అక్రమం చేసిన వాడికి నవ్వు రాదు, అన్యాయంగా ఆక్రమించుకునే వాడికి కూడా నవ్వు రాదు వాడి జీవితంలో. ఎందుకంటే వాడి జీవితంలో అన్యాయం చేసావు కదా, పాపం చేసావు కదా అనే ఒక స్వభావం, ఒక భయం వాడి జీవితంలో నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. నువ్వెప్పుడైతే సంతోషంతో
దేవుడు నా జీవితంలో ఎన్ని మేలు చేశాడని ఆనందంతో ఉంటావు. అప్పుడు దేవుడు ఇస్సాకు జీవితంలో ఏ విధంగా మేలు చేశాడు, నూరంతల ఆశీర్వాదము ఇస్సాకు ఏ విధంగా తీర్చాడో దేవుడు నీకు కూడా ఇవ్వబోతున్నాడు. తల్లి సహోదరి, ఒకవేళ నీకు దుఃఖం పడుతున్నావు, నీ కుటుంబం వల్ల బాధపడుతున్నావే, దేవుడి కథ తిరుగు. దేవుడు నీ జీవితంలో నవ్వును ఆనందమును అనుగ్రహిస్తాడు. అసాధ్యమైన వయసులో అబ్రహాము శారాలు నవ్వుకున్నారు. దేవుడు చెప్పాడయ్యా, చేసేదే ఈ వయసులో కూడా చేసేది దేవుడు మనకు. నవ్వుకుంటూ ఉన్నాను. నీ జీవితంలో కఠినమైన పరిస్థితులు ఉన్నవేమో, ఓర్చుకోలేని తట్టుకోలేని స్థితిగతులు నీ జీవితంలో ఉన్నవేమో, దేవుడి తట్టు తిరిగి దేవుడు తప్పకుండా నీకు సంతోషం ఆనందమును అనుగ్రహిస్తాడు. మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఏమి గ్రంథంలో ఒక మాట కనపడుతుంటుంది కదా, ఏమి గ్రంథము 29వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూసి చిరునవ్వు ఏపు అతని వైపు ఆశారహితులుగా చూసిన వారి వైపు చూసి ఒక చక్కటి చిరునవ్వును నవ్వాడు. ఏడు జీవితంలో ఎంతో బాధ ఉన్నది, ఏడు జీవితంలో సర్వస్వం కోల్పోయాడు, మనసంతా విచారంగా ఉన్నది. కానీ అతని వైపు చూసిన వారి వైపు ఒక చక్కటి నవ్వుతో చిరునవ్వుతో వారికి ఆహ్వానం పలకడయ్యా, నేను సంతోషంగా ఉన్నా, మీరు కూడా కాదని ఉన్నారు. మీ జీవితంలో కూడా ఆనందం ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నా. నాకు కూడా కొన్నిసార్లు కడుపులో బాధ పెట్టుకుని, కడుపులో కష్టంలో పెట్టుకొని, కడుపులో అనారోగ్యంలో పెట్టుకొని పైకి నవ్వుకుంటా. ఆశ్చర్యకరమే, దేవుడి నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, దేవుడి నా బాధలు తీసివేస్తాడు అని దేవుడి సన్నిధికి వచ్చి సంతోషంతో ఉంటా. నీకు బాధ ఉన్నా, కష్టమున్నా, దుఃఖమున్నా, అది ఏదున్నా దేవాలయం ధనవాసం బయటపడి నీ దుఃఖముల బాధ మొత్తం విడిచిపెట్టు. నువ్వు సంతోషంతో దేవుడి సన్నిధికి రా. దేవుడు తప్పకుండా నీ జీవితంలో లోనంతల ఫలితం నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎలాగున నేను కూడా స్వప్రయోజనములను నేను కోరకుండా ఆశించకుండా అనేకులు రక్షింపబడవాలని వారి ప్రయోజనం కొరకు అన్ని విషయములలో అందరినీ సంతోషపెడుతున్నాను. ఎవరి ప్రయోజనం కొరకు? అనేకులు రక్షింపబడాలని. నన్ను బంధించిన పర్వాలేదు, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, బంధించిన పర్వాలా, చెరసాల వేసిన పర్వాలా, మీరందరూ రక్షింపబడాలి. కొరింథీ సంఘమా, మీరందరూ ఆనందంలోకి రావాలి. కొరింథీ సంఘమా, మీ కొరకు నేను సంతోషంతో తెలియపరుస్తున్నానయ్యా. దేవుని సేవకులు కూడా భారం ఉన్నప్పటికీ, కష్టం ఉన్నప్పటికీ, ఎంతమంది అవగాహనగా మాట్లాడినప్పటికీ మీ ఎదుట సంతోషంతో ఆనందంతో నిలబడి వాక్యం బోధిస్తూ ఉంటారు. ఎవరి కొరకు? విశ్వాసుల కొరకు. సేవకుడికి అనారోగ్యం ఉండదా ఉంటుంది, బాధలు ఉండవా ఉంటుంది, కష్టాలు ఉండవా ఉంటుంది, కుటుంబ సమస్యలు ఉండవా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అవన్నిటిని ప్రక్కన పెట్టి వాటన్నిటిని దిగబెట్టుకొని విశ్వాసుల కొరకు సంతోషంతో మీరందరూ రక్షింపబడాలని ఆనందంతో వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు సేవకులు. ఈ అపోస్తలుడైన పౌలు కూడా అదే తెలియపరుస్తున్నాడు. మీ అందరి రక్షణార్థ నిమిత్తము నేను బహుగా సంతోషపడుతున్నానయ్యా, బహుగా ఆనందపడుతున్నానయ్యా అని తెలియపరుస్తూ ఉన్నాడు. మనకు స్వార్థం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు. మన ప్రభువాన్ని గురించి మనకు కొన్నిసార్లు అసూయ పడుతూ ఉంటాం.
అపోస్తలుడైన పౌలు అలా చేయలేదు. నా ఎదుట వ్యక్తి లేదా నా సంఘంలో ఉన్న విశ్వాసి రక్షింపబడాలి, ఆయన రక్షణలోకి వస్తున్నాడు, అదే ఆనందం అంటున్నాడు. నువ్వు నేను కూడా మన సంఘంలో అనేక మంది రక్షింపబడాలి, మన కుటుంబ సభ్యులు కూడా అనేక మంది రక్షణలోకి రావాలి, ఎవరి కాలంలో ఉన్న బిడ్డలు కూడా రక్షణలోకి రావాలి, మన సంఘంలో ఉన్న ఎవరి బిడ్డలు కూడా రక్షింపబడాలని మనము కూడా సంతోషంతో బ్రతకవలసిన వారు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము సంతోషము కలిగింది ఇస్సాకు వలన. అందుకనే ఇస్సాకు ఒక చక్కటి పేరు, ఆ పేరుకు అర్థము జీవితము. నా జీవితంలో జీవితము కలిగించు ఇస్సాకు ఇచ్చు. ఇస్సాకు జీవితంలో వందల ఆశీర్వాదము అనుభవించారు. ఇస్సాకు జీవితం ఎలా ఉంది? 10 మందికి ఆ దినంలో ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ నవ్వును కలిగించారు. ఇస్సాకు జీవితం ఆనందం కలిగించారు. అందుకని ఇస్సాకు దేవుడు గోరంతలుగా ఆశీర్వదించారు. 2వ మాటను జ్ఞాపకం చేస్తున్నాం. అదే ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము 9వ వచనంలో చూడండి ఒక మాట. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి ఆ కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అబ్రహాము వయసు ఎంతమ్మా? ఇక ఎప్పుడుకి 100. అబ్రహాము వయసు ఎంత అంటే 100. ఆ సమయంలో ఇస్సాకును బలిగా ఇవ్వడానికి తీసుకెళ్తున్న సమయంలో అబ్రహాము వయసు 125 సంవత్సరాల దాకా ఉన్నాడు. అంటే సరిగ్గా ఇస్సాకు వయసు 25 సంవత్సరాలకు సమీపంగా ఉన్నది. అలాంటి వయసులో తన తండ్రి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఇస్సాకు ఆ కట్టెలు ఎత్తుకో, తండ్రి మాట విన్నాడు. తండ్రి మాటకు జమదాటలేదు, విధేయత చూపాడు, దేవుని మీద నమ్మకంతో ఉన్నాడు. ఇస్సాకు ఆ కట్టెల మోపుతో నెత్తి మీద పెట్టుకొని, నానా నువ్వు రమ్మంటే నేను వస్తున్నాను కదా, ఈ కట్టెలు తీసుకుని వెళ్తున్నాము, బలిపీఠం మీద బలి ఇవ్వాలంటున్నాను కదా, మరి బలి పశువు ఏదని కూడా ఎక్కడ కూడా ఇస్సాకు తన తండ్రితో అపనమ్మకంతో లేడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగాడు, నాన్న ఏది బలిపడడానికి నీకెందుకు, నువ్వు మౌనముగా ఉండు, దేవుడు సిద్ధపరుస్తాడు, దేవుడు ఏర్పాటు చేస్తాడు అని చెప్పిన ఇస్సాకు తలదించుకుని అనే వెనుక ఉన్నాడు. చివరకు ఇస్సాకు చేతులు కట్టివేసి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి తన మీద కట్టెలు కూడా పెంచిన తర్వాత కూడా మౌనిగా ఉన్నాడు. ఎందుకు? ఇస్సాకు దూరంగా ఫలింపు పొందాడు. తండ్రి మాటకు దేవుని మాటకు విధేయత చూపాడు. ఇస్సాకు తెలుసు, నా తండ్రికి 100వ ఏటలను దేవుడు ఇచ్చాడు కదా, ఈ కట్టెల మీద నా నాన్న పడుకోబెట్టాడు కదా, ఈ కట్టెల మీద నువ్వు వేసిన బూడిద చేసిన ఆకాశము నుండి నా దేవుడు ఇస్సాకును లే అనగానే ఆ బూడిదల నుండి కూడా నన్ను లేపగల సమర్థుడు నా దేవుడు. అందుకని నా దేవుని మాటకు నేను విధేయత చూపుతున్నాను అని తెలియపరచాను. ఎంతటి గొప్ప మనస్తత్వము ఇస్సాకు. అందుకని ఇస్సాకు దేవుడు 100లుగా ఆశీర్వదించాడు. మనమైతే తండ్రి మాటకు లోపడం, తండ్రి మాటకు విధేయత చూపము, చేతులు కట్టేసి ఇస్సాకు అబ్రహాము ఆ బలిపీఠం మీద పడుకోబెట్టినప్పుడు, తన మీద కట్టెలు వేస్తున్నప్పుడు కొంత సమయం ఓపిక పట్టు, దేవుడు వేరేది ప్రతిగా ఇస్తాడని చెప్పినప్పుడు, లేక నేను పుట్టానయ్యా, నా వయసు 25 సంవత్సరాలే, నాన్న నీ వయసు 120 సంవత్సరాలు కదా, నువ్వు కొన్ని దినాల్లో సరిపోతావు కదా అని
ఇస్సాకు ఒకవేళ మనమైతే ఇస్సాకులాగా మాట వినేవాళ్ళం కాదు. అవసరమైతే ఇస్సాకు స్థానంలో అబ్రాహామును పడేసి అబ్రాహామును కట్టేసి మనము పారిపోయి వచ్చేవాళ్ళం. దేవుడి రాదు. ఇస్సాకు అలాంటి పరిస్థితి కాదు. ఇస్సాకును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు, ఎందుకు దీవించాడంటే విధేయత చూపాడు. నీవు దేవుని సన్నిధిలో విధేయత చూపుతూ ఉన్నావా? దేవునికి విధేయుడిగా ఉంటున్నావా? ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావో, దేవునికి ఇష్టడుగా ఉంటావో, నీ జీవితంలో దేవుడు పూర్ణంతల ఆశీర్వాదంతో నింపే దేవుడు. రాత్రి గ్రంథంలో మనకు ఒక వ్యక్తి కనపడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి పేరు సారేపతి. ఆ తల్లి ఒక ప్రవక్తను పంపిస్తాడు ఆ తల్లి దగ్గరకు. ముందుగానే సిద్ధపరిచాడు దేవుడు. ఏలియా నువ్వు వెళ్ళు, నీ సంగతి నేను చూసుకుంటానయ్యా. నాకు ఆహారం అయితే ఎలాగో, దప్పికైతే ఎలాగయ్యా, నేను సిద్ధపరిచేయగలను వెళ్ళంటాడు. ఆ సారేపతి పెదవరాలకు తెలుసు, మా ప్రాంతం అంతా కరువు వచ్చింది, తినడానికి ఆహారం లేదు, ఉండటానికి సరైన వసతులు లేవు, మేము ఎలా బ్రతకాలి అనే విషయం కూడా ఆమెకు తెలుసు. అయితే మధ్యాహ్న కాలం వెళ్ళినప్పుడు సలపడయాలో ఆమె పొలం వేసుకుంటూ ఉన్న సమయంలో ఏలియా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు. అమ్మా కొద్దిగా మంచినీళ్ళుంటే ఇవ్వమ్మా. మంచినీళ్ళు కదా అడిగింది. సరే తీసుకొస్తానని బయలుదేరి వెళ్ళింది. 10 రోజులు వెళ్ళిన తర్వాత మరలా ప్యాక్ వేసాడమ్మా. మంచినీళ్ళతో పాటు కొద్దిగా ఒక చిన్న రొట్టెలు కూడా తీసుకురామయ్యా. మనమైతే నాకేం లేదు పోయా. కానీ ఆమె విధేయత చూపింది. అయ్యా నాకున్నది ఒక కుమారుడు, నా దగ్గర ఉన్నది కొద్దిపాటి పిండి. ఆ పిండిను ఈ రోజు రొట్టెలు చేసుకుని తిని ఆ పిండి ద్వారా వచ్చే ఓపిక ఎన్ని దినములు ఉంటే అన్ని దినములు బ్రతికిన తర్వాత సరిపోతామయ్యా. నా ఇంటిలో ఏమీ లేదు. నీవు దేవుడు పంపించిన ప్రవక్తని చూస్తే మంచివాడిగా ఉన్నాము, ఏం చేయాలి? బరుకాదనకుండా ఆ తల్లి నీటితో పాటు రొట్టెలు కూడా తీసుకొని వచ్చిన వెంటనే ఆ తల్లి జీవితంలో, ఆ తల్లి కుటుంబంలో, ఆ తల్లి నివసిస్తున్న ఆ తన కుమారుడు, ఆ తల్లి నివసిస్తున్నటువంటి ఆ గృహంలో ప్రవక్త చెప్పాడు, అమ్మా నేను అడిగిన వెంటనే నీకు నాకు అప్పమనించి ఉన్నదా, ఇక నుండి నీ కొండలో పిండి తరగదు, నీ ఆ నూనె గుడ్డిలో నూనె కూడా తరిగిపోదమ్మా. ఎంతటి గొప్ప కార్యం! విధేయత చూపింది శాపకి. విధేయత చూపడం బట్టి ఆ తల్లి నూరంతల ఆశీర్వాదం. చుట్టూ ఉన్నటువంటి ధనవంతులు ఎంతటి ఆస్తిపరులైనా కరువులో అల్లాడిపోయారు. కానీ ఈ సారేపతే ఎదవరాలు మాత్రము ఆ జీవితంలో కొత్త లేదు. ఆహారము ఎన్ని రూపాయలు చేసిన యొక్క పిండి వస్తానే ఎంత సంతోషం కలిగించింది. విధేయత కలిగింది కాబట్టి దేవుడు ఆమె కొండను ఆమెను ఆశీర్వదించాడు. ఇదే ఒక అప్పగా ఉన్నవయ్యా, ఈ రొట్టెని ఇక చనిపోతామయ్యా అన్న స్థితిలో దేవుడి యొక్క విస్తారముగా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. విధేయత కనుక నీవు కూడా చూపితే దేవుడు నీ కుటుంబంలో 100 ఆశీర్వాదం ఇస్తాడు. ఇస్సాకు తన తండ్రికి దేవునికి విధేయత చూపాడు కాబట్టి ఇస్సాకు దేవుడు 100గా ఆశీర్వదించాడు. దేవుని మాట వినాలి అంతే. దేవుని మాట వింటే నీకు లాభము, ఫలింపు,
ఏందయ్యా పొద్దుట నుంచి చేపలు పట్టడానికి ఎన్నో సార్లు ఇదంతా వల వేసేది కదా, ఒక చేప కూడా దొరకలేదయ్యా. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, పేతురు పడవను కొద్దిగా లోపలికి పోయాయ్యా. అయ్యా నువ్వు పొద్దుటానికి ఇప్పుడు చెబుతున్నావు, నేను పొద్దుటానికి చేసేనయ్యా, మొత్తం తిరిగినయ్యా, ఎక్కడ కూడా ఒక్క చేప పడలేదయ్యా. కాదు, నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నువ్వు కొంచెం లోపలికి వచ్చి వాళ్ళను వెయ్యి. దేవుని మాటకు పేతురు విధేయించుకున్నాడు, లోపడ్డాడు. చక్కగా లోపలికి తీసుకువెళ్ళి వల వేసిన తర్వాత ఇక అప్పుడు పిలుస్తున్నాడు, అయ్యా ఆంధ్రయ్య మత్తయ్య రండి రండి రండి, నేను లాగుతుంటే నా వల రావటం లేదయ్యా, రండి రండి అనగానే అప్పుడు వారి పడవల్లో కూడా విశాలమైన చేపలు పడ్డాయి. 100 ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు పేదలకి. ఇది చూపితే తప్పనిసరిగా దేవుడు ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. నా జీవితాల్లో అనేక ఆశీర్వాదం విసిరిపోయేమో, దేవుని మాట వినకుండా మనుషుల మాటలు విని మనుషులను నమ్మి మోసపోయేమో. అయ్యా నా కుమారుడిని 4 లక్షలు పెట్టి 5 లక్షలు పెట్టి అప్పు చేసి మరి చదివించానయ్యా, ఇంటి దగ్గర నిష్ప్రయోజనంగా ఉంటున్నాడు, ఉద్యోగం లేదు, ఏమి లేదయ్యా అని దిగులు పడుతున్నావేమో. దేవుని మాట విను, దేవుని మాటకు లోపడు. 5 సంవత్సరాలైనా నీ కుమారుడు ఉద్యోగం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అయ్యా నా కుమార్తెకు వివాహం కాలేదు, వివాహం చేయడానికి ధనలేక ఆలస్యమైపోతున్నదయ్యా. దేవుని మాట విను, దేవుని మాటకు లోపడి విధేయత చూసుకో. నీ కుమార్తె కాదు, నీ కుమారుడు కాదు, వివాహములు చేయడానికి తగిన అవసరతలన్నింటినీ దేవుడు తీరుస్తాడు. వివాహమై 10 సంవత్సరాలు గడుస్తున్నదయ్యా, కారణం సంతానం ప్రభా, నా జీవితంలో నీవు గొప్ప కార్యములు చేయాలి దేవా. దేవుని మాటకు విధేయత చూపు. లోకంలో ఉన్న వారి వైపు నీవు మనసు కాదు, దేవుని వాక్యం వైపు, దేవుని వైపు, దేవుని దృష్టి వైపు నీ విధేయత చూపితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యము దేవుడు చేసేటువంటి దేవుడు. అందుకనే ఇస్సాకు జీవితంలో ఇస్సాకు విధేయత చూపాడు కాబట్టి ఇస్సాకు జీవితంలో 100 ఫలింపును ఆశీర్వాదం దేవుడు ఇస్సాకు అనుగ్రహించాడు. నీ నా జీవితంలో కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడో అడిగినయ్యా, ఎంతవరకు నాకు అనుగ్రహించలేదు. ఎప్పుడో అడిగాను కదయ్యా, ఒక స్థలం కావాలని ఎంతవరకు నేను సంపాదించుకోలేకపోయానయ్యా. ఎప్పుడో అడిగాను కదయ్యా, నాకు బలాన్ని కావాలని ఎంతవరకు సంపాదించుకోలేకపోయాను. విధేయత చూపి తప్పకుండా దేవుడు నీ నా జీవితంలో గొప్ప కార్యాలను చేస్తున్నాడు. నీకు నాకు కావలసిన వాటిని అనుగ్రహించేటువంటి దేవుడు. నీ పోయినాల్లో ఇల్లుగా చుట్టుబాటు కట్టుకున్నామని అప్పు చేసి కొట్టుకోలేక 3 కోళ్ళు ఎత్తివేసుకొని వాడగలిగి నేనంటే బాగా మా ఇంటికాడ సంగతి నేను చదువుతున్నా. మా ఇంటికాడ సంగతమ్మా, మా అన్నయ్య లత్య, నేను లత్య, మా నాన్న లత్య వేసుకొని ఇల్లు లేక వాడ కట్టామని వాడ కట్టడానికి మొదలుపెట్టి వాడ మొత్తం పూర్తి చేసే దేవుని కార్యం ఎలా ఉంటామంటే మనం అనుకునేది ఆలోచించుకునే ఒక విధంగా ఉంటుంది, దేవుని ఉద్దేశం మనకు విధంగా ఉంటుంది. శుభ్రమైపోతుందిలే అయిపోతుంది కూడా మళ్ళీ నిన్న ఉదయం నేను వెళ్ళిద్దరికి ఇల్లు కూడా పడేసేది బాబు. శుభ్రంగా నేల పట్టడం ఇది ఏంటంటే ఈ భార్య కూడా కట్టిగా ఇది కూడా కడుతున్నాను వదలేస్తున్నాను ఉంటే ఏమండి అంటే అంటారు. దేవునికి విధేయత చూపితే, దేవునికి లోబడితే నువ్వు ఎప్పుడు ఉందో అనుకుంటున్నావు. దేవుడు నీ ఎదుట నీ కళ్ళ ముందే నీవు ఊహించని విధంగా ఆలోచించని విధంగా దాన్ని
నిలబెట్టేటువంటి దేవుడు. దేవుడి బిడ్డలారా, ఇస్సాకు చక్కగా దేవుడి మాటకు లోపడ్డాడు. తన తండ్రికి ఎదురు చెప్పకుండా ఆ బలిపీఠం మీద కట్టెల మీద పడుకున్నాడు. దేవుడు అంటున్నాడు, అబ్రహాము ఇస్సాకును విడిచిపెట్టి ఆ పొదల్లో ఉన్న గొర్రె పిల్లను తీసుకొచ్చి వధించు. ఎంత గొప్ప దేవుడు పిలుస్తాడు. అందుకనే ఇస్సాకు దేవుడు బహుగా ఆశీర్వదించాడు. 100 ఫలింపును మన జీవితంలో అనుగ్రహించాడు. నీకు నాకు దేవుడు ఫలింపు లేకపోవడానికి, ఫలింపు ఉండలేకపోవడానికి కారణం నీవు నేను కూడా దేవుని మాటకు, దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి విధేయించలేకపోతూ ఉన్నావేమో. విధేయత కలిగి ఉండు. నీ పనులన్నింటినీ ఆయనే చేసి నీకు సంతోషాన్ని కలిగజేసేటువంటి దేవుడు. కొంత మాటలు ఎప్పుడైనా మాట్లాడమా టీవీలో సుక్కు తిరిగి అడ్వైజ్ ఏమవుతుందమ్మా, ఎడపేది పడుతుంది. అది అర్థం కాదు. ఒక్కోసారి అర్థమైంది, ఒక్కోసారి అర్థం. అక్కడ ఏం చెప్పామమ్మా అంటే ఈ ఒక మాట, ఆ ఒక మాట, వెనకాల ఒక మాట, ఈ 3 మాటలు కలిపి ఏం చెబుతున్నారో కూడా అర్థం వస్తే ఏం చెప్పామమ్మా. ఇస్సాకు జీవితము అనేక మందికి నవ్వును కలిగించింది, సంతోషమును కలిగించింది. కాబట్టి దేవుడు ఇస్సాకును 100 ఆశీర్వదించాడు. రెండవది, ఇస్సాకు దేవునికి విధేయత చూపాడు కనుక ఇస్సాకును దేవుడు 100 గుర్తుపెట్టుకున్నారా? మర్చిపోతారు. 3వ మాటలు చెప్పి ముగిస్తాను. 3వ మాటను జ్ఞాపకం చేస్తున్నాం. అదే ఆదికాండము 24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనంలో ఒక మాట ఉంది కదా, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. చాలు, ఒంటెలు ఇక్కడ నీ యొక్క ఆధ్యాత్మిక స్థితికి సాదృశ్యంగా కనబడుతున్నవి. ఇస్సాకు సాయంకాలమైనప్పుడు తన పొలంలోనికి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ధ్యానం చేయటము చాలా మంచి ఒక లక్షణం. నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ధ్యానం అనగానే యోగా కేంద్రాలకి వెళ్ళాలి. యోగా కేంద్రానికి వెళ్ళిన తర్వాత అక్కడ యోగా చేయబడ్డ ముక్కు మూసి ఒక ముక్కుతో గాలి అంటున్నా లేదా టీవీలో. ఇక మనం ఒకటనకో 2 మూసి వండుకోవచ్చు. ఉన్న ఊపిరి కూడా ఊపిరి పీల్చడంలో జాగ్రత్తగా దృష్టి పెట్టి గాలిని వదలండి యోగా సెంటర్లో చెబుతూ ఉన్నారు. ధ్యానం చేసి సెంటర్లో చెబుతూ ఉన్నారు. మంచిదే, ఎక్సర్సైజ్ చేయొద్దని చెప్పడం లేదు, యోగా చేయొద్దని చెప్పడం లేదు, మెడిటేషన్ చేయొద్దని చెప్పడం లేదు. కానీ ఆ ఊపిరిని నీకు ఇచ్చినటువంటి అసలు వ్యక్తిని నీవు మర్చిపోతున్నావు కదా. నీకు ఆ ఊపిరి ఇచ్చిన ఆయన మర్చిపోతున్నావు. ఊపిరి ఇచ్చిన యేసయ్యను మర్చిపోవద్దు. నిన్ను బ్రతికిస్తున్న యేసయ్యను మర్చిపోవద్దు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను మర్చిపోవద్దు. ఇస్సాకు మాత్రము సాయంకాలమైనప్పుడు నా దేవుడిని నేను జ్ఞాపకం చేసుకోవాలి, నా దేవుడిని నేను ధ్యానించాలని పొలంలోకి వెళ్ళి ధ్యానం చేసిన తర్వాత తలకాయ పైకి అప్పుడు కనపడుతుంది. అంటే ఏంటయ్యి ఒంటెలు. నేను చిన్నప్పుడు బరి తొలికెళ్తే ఒక్కోసారి బర్రెలు పోయి ఈ ఇంటికి వచ్చేసరికి బరికొంటు రాబోతు ఇంటికాడ మాకు అదే తడిపడదు. ఇస్సాకు ధ్యానం చేసి కళ్ళు తెచ్చి
పైకి తలెత్తి చూసిన వెంటనే తన ఒంటిని తనకు కనబడుతూ ఉన్నది. ధ్యానంలో ఉన్నటువంటి శ్రద్ధ, వాక్యములు చదవడంలో ఉన్న శ్రద్ధ, యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ, తనకు జన్మనిచ్చి భూమి మీదకి పంపించినటువంటి దేవుణ్ణి స్మరించుకోవడంలో ఉన్న శ్రద్ధ ఇస్సాకులో బహుగా కనబడుచున్నది. కాబట్టి ఇస్సాకు జీవితంలో దేవుడు నూరంతలుగా ఆశీర్వదించాడు, ఫలింపజేశాడు. అందుకనే కీర్తనలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉన్నది కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు. ఎప్పుడు ధ్యానించాలి? ఆదివారం ధ్యానించాలి. మాకు ఎప్పుడమ్మా? ఆదివారం మాత్రమే ప్రార్థన, ఆదివారం మాత్రమే బైబిల్ ఎత్తుకెళ్ళి గుడ్లో పెట్టేయా, బీరువాలు పెట్టేయా, ఒక్కొక్క మరి ఇంటిపోవడం కింద భీమపాట పైన బయలు ఏంటమ్మా అదంటే మీ యొక్క అంటారు. అనుదినము నిత్యము ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యమును ధ్యానించడం చాలా ప్రాముఖ్యము. దేవుని వాక్యములు కనుక నీవు ధ్యానిస్తే నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. మనం ఏమి ధ్యానిస్తున్నాము? రేపేం ఫిల్మా, ఎల్లుండి ఫిల్మా, ఏం సీరియల్, ఇలాంటివి మనం ధ్యానిస్తూ ఉంటాం. ఇతరుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఇతరుల జీవితంలో ఉన్న లోపాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటాం. కానీ దేవుని మాటలు మాత్రం మనము ధ్యానం చేయటం లేదు. అందుకనే 119వ కీర్తనలో కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకుందాం. 119వ కీర్తన 97వ వచనంలో, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది. దినమెల్లా, ఎప్పుడమ్మా? దినము మొత్తం మనకు సమయం దొరికినప్పుడు లేదా ఎప్పుడు చేసినా దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. మరీ మనం ఆదివారం తప్పితే మన ఇంటిలో సోమవారం లేదు, శనివారం కూడా ఈ మధ్యలో అంటే హాలిడేస్ మన ఆదివారం ఒకటే ప్రార్థన. ఈ మధ్యలో ప్రార్థన విన్నా ఏమన్నా కానీ దినవేళలో ధ్యానం చేస్తున్నాడు. దావీదు ఆ ధ్యానం చేయడం బట్టి అతని జీవితంలో దేవుడు ఉన్నతంగా దీవించాడు, ఆశీర్వదించాడు. ఇస్సాకు కూడా అదే విధంగా ఆయనకు సమయం దొరికినప్పుడల్లా పగటి వేళ, మధ్యాహ్నం కాల వేళ, సాయంకాల వేళ పొలంలోనికి వెళ్ళారు. ఎవరైనా డిస్టర్బ్ చేస్తారేమో, నన్ను ఆటంకపరుస్తారేమో, నా దేవుని నేను ధ్యానం చేసేటప్పుడని సాయంకాలం చక్కగా పొలంలోనికి, ప్రశాంతమైన వాతావరణంలోనికి వెళ్ళి దేవుడిని ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ ధ్యానం చేయడం బట్టి ఇస్సాకు జీవితంలో దేవుడు నూరంతలుగా ఆశీర్వదించాడు. ఇస్సాకు ధ్యానం చేయటము నేర్పించిన దేవా, ఈ ఫిబ్రవరి మాసంలో నాకు కూడా దినమెల్లా నిన్ను ధ్యానం చేసేటువంటి తత్వాన్ని నాకు కూడా నేర్పించు ప్రభా. దినమెల్లా ప్రార్థించే తత్వాన్ని నాకు కూడా నేర్పించు ప్రభా. దినమెల్లా మిమ్మల్ని స్తుతించే తత్వాన్ని కూడా నాకు నేర్పించు ప్రభా. నీవు కనుక ఎప్పుడైతే దేవుని అడుగుతావో, దేవుని సన్నిధానంలో నీవు ప్రార్థిస్తావో, దేవుని వాక్యానికి నీవు ప్రార్థన చేస్తావో, తప్పకుండా నీ కుటుంబంలో, నీ జీవితంలో నూరంతల ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తాడు. ఇస్సాకు లెక్క పుట్టిన కుమారుడు. ఇస్సాకు ఆశీర్వాదముడు. ఇస్సాకు దేవుడు తన జీవితంలో గొప్ప
వ్యక్తిగా చేయాలనుకున్నాడు. ఎన్ని శోధనలు, ఆటంకములు, ఇబ్బందులు ఎన్ని ఎదురొచ్చినా దేవుడు ఇస్సాకు తోడుగా ఉండి ఇస్సాకు జీవితం బహుగా ఆశీర్వదించాడు. అందుకనే ఇస్సాకు నివసిస్తున్న కాలంలో ఇస్సాకు విత్తనములు చల్లి 100 పంటను అదే సంవత్సరం ఎందుకు పోసాడంటే అదే సమయంలో బహు కరువు వచ్చింది. అదే సమయంలో కరువుతో ఆ ప్రాంతమంతా అలాడిపోతున్నది. కానీ అందరికీ కరువు వచ్చిన ఇస్సాకు విత్తనములు వేయనటువంటి 100 పంటను ఎవరికి కరువు వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి బాధ వచ్చినా, నీవు గనక దేవునికి ఇష్టడిగా ఉంటే, నీవు గనక దేవునికి విధేయుడిగా ఉంటే, నీవు గనక దేవుడిని నిరంతరము ధ్యానించేవాడిగా ఉంటే, నీవు గనక దేవునికి ఇష్టడిగా ఉంటే నీ జీవితంలో బట్టి అనేక మంది సంతోషంగా ఉంటుంది, అనేక మందికి నవ్వును కలిగిస్తూ ఉంటుంది, అనేక మంది జీవితాల్లో ఆనందం కలిగించింది. అప్పుడు నీ జీవితంలో కూడా ఇస్సాకు జీవితంలో ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడు, నీ జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించేది. కాబట్టి ఇస్సాకు లాంటి ఆశీర్వాదములు నాకు కూడా అనుగ్రహించాడు. గత సంవత్సరం అంతా ఎదురు చూశానయ్యా, గత సంవత్సరం అంతా ప్రార్థన చేశానయ్యా, గత సంవత్సరం అంతా ఎన్నో సార్లు నీ సన్నిధికి వచ్చానయ్యా, గత సంవత్సరం అంతా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నానయ్యా. తండ్రి, ఒకవేళ నా ప్రవర్తనలో సరిలేదు, నా జీవితము ఒడిదుడుకులతో ఉన్నదయ్యా. 2026 సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసంలోనైనా ఇస్సాకు ఎంత విధేయుడిగా ఉన్నాడు, ఇస్సాకు ఎంతగా మిమ్మల్ని ధ్యానం చేశాడు, ఇస్సాకు వాళ్ళ తన కుటుంబం ఎంత సంతోషంగా ఉన్నదో, ఎంత ఆనందపడిందో, అది కూడా తండ్రి ఆ విధంగా మార్చి నా జీవితాన్ని కూడా 100 ఫలింపును అనుగ్రహించదేమని